బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. అందరికీ ఆరోగ్యం ప్రేక్షకులకి నమస్కారం. బరువు తగ్గడం అనేటటువంటిది ఏదో ఒక ప్రక్రియ చేయడం ద్వారా తగ్గినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇది స్టెబిలైజ్ కాదు. ఈ అధిక బరువు పెరగడానికి అనేక రకమైనటువంటి కారణాలు ఉంటాయి. చాలామంది అనుకునేటటువంటిది ఆహారం ఒకటే అని అనుకుంటూ ఉంటారు. కాదు, స్ట్రెస్ వల్ల బరువు పెరగవచ్చు, ఏజ్ని బట్టి బరువు పెరగవచ్చు, హెరిడిటరీ వల్ల బరువు పెరగవచ్చు, ఫిజికల్ వ్యాయామం లేకపోవడం వల్ల బరువు పెరగవచ్చు. అదేవిధంగా జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం ద్వారా కూడా బరువు పెరగవచ్చు. తనకు కావలసిన క్యాలరీస్ కన్నా కూడా ఎక్కువగా ఆహారం తీసుకోవడం వలన కూడా బరువు పెరగవచ్చు. కాబట్టి మరి హెల్దీ వెయిట్ లాస్, తన హైట్కి తన వెయిట్ కరెక్ట్గా రావాలి అంటే కేవలం ఒక్క డైట్ ఒకటి ఫాలో అయితే జరగదు. ముందు స్ట్రెస్ లెవెల్స్ తగ్గితేనే సులభంగా వెయిట్ లాస్ అవుతారు. ఒక పక్క ఓవర్ స్ట్రెస్ డిప్రెషన్స్ ఉన్నప్పుడు ఎన్ని ఫాలో అయినా సరే అదంత ఎక్కువ తీసుకోదు. కేవలం ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ మాత్రమే చేసేస్తే డైటు స్ట్రెస్ లెవెల్స్ ఫాలో అవ్వకపోయినప్పుడు కాదు. సరైనటువంటి నిద్ర లేదనుకోండి, వెయిట్ లాస్ కాదు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా జరగాలి. అంటే కరెక్ట్గా సమతుల్య ఆహారం తీసుకోవాలి ఒక పద్ధతి ప్రకారం. అలాగే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని ల్యాడ్ చేసుకోవాలి. స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని చక్కగా డిజైన్ చేసుకోవాలా. డైలీ ఎంతసేపు వ్యాయామం చేయాలి, ఎటువంటి వ్యాయామం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, శరీరంలో ఒక్కొక్క భాగంలో ఫ్యాట్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. కొంతమందికి పొట్ట దగ్గర ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది, కొంతమందికి టైస్ దగ్గర ఎక్కువ పెరుగుతూ ఉంటుంది, కొంతమందికి హిప్స్ దగ్గర ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది, కొంతమందికి శరీరం పక్క భాగాల్లో పెరిగిపోతూ ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి పర్టికులర్ ఆసనాలు, ఏవేవి ఆసనాలు ఎంత సమయం చేయాలి, ఏమేమి ఆహారం ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, అసలు ఆ స్ట్రెస్ లెవెల్స్ని అన్నింటినీ కూడా ఎలా తీసుకోవాలి, ఒక లైఫ్ మేనేజ్మెంట్ అనేవి సిస్టమాటిక్ బ్యాలెన్స్డ్ డైట్ ఎలా ఉండాలి, బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనేటటువంటిది అన్నీ కూడా కరెక్ట్గా సమతులలో చేసుకోగలిగినప్పుడే హెల్దీ వెయిట్ లాస్ని స్టెబిలైజ్ చేయగలుగుతాం. లేకపోతే నేను 10 కిలోలు వెయిట్ తగ్గాను అని సంతోషపడిపోతారు, కానీ మళ్ళీ 3 నెలల తర్వాత చూసినట్లయితే 15 కిలోలు పెరుగుతారు. ఆ వీడియో అట్లా ఉంటుంది, కానీ 15 కిలోలు పెరుగుతున్నారు అనేటటువంటిది మనం గమనించదు. కాబట్టి ఇవన్నీ సమతుల్యతతో కూడినటువంటి ఒక బ్యాలెన్స్డ్గా సిస్టమాటిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అందరికీ ఆరోగ్యం ఆధ్వర్యంలో వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేటటువంటి సిస్టమాటిక్గా ఒక 41 డేస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇందులో అవన్నీ కూడా అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు, ఎటువంటి ఆసనాలు అయితే చేస్తే వెయిట్ లాస్ అవుతారు, స్ట్రెస్ మేనేజ్మెంట్ని ఎట్లా మనం బ్యాలెన్స్ చేసుకోవాలా, నిద్ర పట్లేని సమస్యలను ఎట్లా అధిగమించాలి, అదేవిధంగా డైలీ ఎంతసేపు వ్యాయామం చేయాలి, ఇవన్నీ కూడా చక్కగా ఒక సిస్టమాటిక్గా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంతా కూడా ప్లాన్ చేసుకున్నట్లయితే, అంటే లైక్ డైట్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఓకే, హెల్త్ మేనేజ్మెంట్, వెయిట్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా సిస్టమాటిక్గా న్యాచురల్ వేలో ఉంటాయని. సో ఇవన్నీ తీసుకున్నట్లయితే హెల్దీ వెయిట్ లాస్ అవుతుంది. ఆ వెయిట్ లాస్ని మీరు స్టెబిలైజ్ చేసుకునే వాళ్ళు అవుతారు, హెల్దీ లైఫ్ స్టైల్ని మీరు లీడ్ చేసుకునే వాళ్ళు అవుతారు. అవన్నీ కూడా అందరికీ ఆరోగ్యం ఆధ్వర్యంలో కొన్ని స్పెషల్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మేము కండక్ట్ చేస్తున్నాం. మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి అందరూ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది హెల్దీ వెయిట్ లాస్, నేచురల్ వెయిట్ లాస్ని పొంది ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. నమస్కారం.